హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే చిట్కాలండి. చాలా బావుంటాయి. చివరి వరకు చూసి మీకు ఏ టిప్ బాగా నచ్చిందో, ఏది బాగా హెల్ప్ అవుతుందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. మనం బెడ్ పైన వేసిన బెడ్‌షీటు ఎప్పుడు చూసినా ఇదే విధంగా నీట్‌గా అసలు కదిలిపోకుండా ఉండడానికి, అంటే చిన్న పిల్లలు ఎక్కి తొక్కినా సరే జరిగిపోకుండా ఉండడానికి ఇది ఒక మంచి ఐడియా అండి. ముందుగా మనం బెడ్ పైన బెడ్‌షీట్‌ని ఈ విధంగా పరుచుకోవాలండి. అన్ని వైపులా కూడా క్లాత్ మనకి ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనం పరుపు కిందకి కొంచెం అలా ఫోల్డ్ చేసుకోవడానికి అన్ని వైపులా సమానంగా క్లాత్ ఉండేలాగా చూసుకొని, చేత్తో మనం ఈ విధంగా నీట్‌గా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఉన్నా సరే సర్దుకోవాలి. ఇలా నీట్‌గా సర్దుకుని క్లాత్‌ని పరుపు కిందకి ఇలా పెట్టేసుకోవాలండి. కార్నర్స్ దగ్గర క్లాత్‌ని మాత్రమే వదిలేసి అన్ని వైపులా కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. 4 వైపులా కూడా అలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకా చూడండి, మూలల్లో మనం వదిలేసిన క్లాత్‌ని ఈ విధంగా ముడివేసుకోవాలి. చూడండి, ఇలా ముడివేసుకొని ఇప్పుడు కనుక మనం ఈ క్లాత్‌ని కూడా పరుపు కిందకి అలా ఫోల్డ్ చేసుకున్నామంటే అస్సలు బయటికి రాదండి. పిల్లలు ఎక్కి తొక్కినా సరే క్లాత్ అనేది జరగదు. నార్మల్‌గా బెడ్‌షీట్‌ని ఇలా లోపలికి ఫోల్డ్ చేశామంటే మనం కూర్చున్నప్పుడు అది జరిగొచ్చేస్తుందండి. అంటే మళ్ళీ బెడ్ మీద క్లాత్ అంతా కూడా బాగా మడతలు మడతలుగా వచ్చేస్తుంది. ఇలా క్లాత్‌ని మనం చివర్లో ముడివేయడం వల్ల అయితే ఆ ఇబ్బంది ఉండదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా బెడ్ అనేది నీట్‌గా కనపడుతుంది మనకి. పిల్లలు ఎక్కి తొక్కినా సరే బెడ్‌షీట్ కదలదు. క్లాత్ అయితే పరుపు కింద నుండి బయటికి రాదు. ఈ టిప్ ప్రతి ఒక్కరికి బాగా హెల్ప్ అవుతుందని షేర్ చేశానండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. మనం ఎప్పుడు వేస్ట్ అనుకుని పడేస్తూ ఉంటాం కదండీ ఇవి. ఖాళీ అయిన తర్వాత ఇక దేనికి పనికిరావులే అని పడేస్తూ ఉంటాము. కానీ వీటిని కూడా మళ్ళీ మనం చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చండి. దీనిలో ముందుగా నేనైతే ఒక కర్పూరం బిళ్ళ వేస్తున్నాను. ఒక్కొక్క బాక్స్‌లో ఒక్కొక్క కర్పూరం బిళ్ళని ఈ విధంగా కొద్దిగా నలిపి వేసేస్తున్నానండి. కొంచెం పొడిలాగా అయ్యింది. ఒక్కొక్క బాక్స్‌లో ఒక్కొక్క బిళ్ళను మాత్రమే వేశానండి, సరిపోతుంది. ఈ బాక్సుల్ని ఇప్పుడు మనం చక్కగా బట్టల అలమారాలో ఇంకా బీరువాలో కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. బట్టలు ముక్క వాసన లేకుండా అది చాలా బావుంటాయి. మంచి స్మెల్ వస్తాయన్నమాట. ఆల్రెడీ సోప్ బాక్సులు, ఇలా సాంబ్రాన్ కడ్డీ బాక్సులు కూడా మంచి వాసనే వస్తూ ఉంటాయి. పైగా మనం కొంచెం కర్పూరం కూడా వేసామంటే చాలా మంచి వాసన వస్తాయండి. బట్టలు ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది రావు. ముఖ్యంగా చలికాలం, వర్షాకాలంలో అయితే బట్టలు కొంచెం ఎక్కువగానే వాసన వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ అండి. ఇది కూడా మనకి ఎంతో హెల్ప్ అయ్యే టిప్పేనండి. లేడీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. అదేంటంటే కిచెన్ నాప్కిన్స్‌ని మనం ఈజీగా ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన కొద్దిగా నీళ్లు తీసుకొని ఈ విధంగా ఒక స్పూన్ సర్ఫ్ వేసానండి. చిన్న స్పూనే వేసాను. అలాగే ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండేసానండి. ఇంకా ఒక స్పూన్ వచ్చేసి వంట సోడా అండి. ఇవన్నీ వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇంకా మనం కిచెన్‌లో వాడే టవల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఆ నీళ్ళల్లో బాగా మునిగేలాగా చూసుకోవాలండి. ఎక్కువ టవల్స్ ఉంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. ఈ క్లాతుల్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఒక్కసారి ఆ నీళ్లు బాయిల్ అయ్యే వరకు మనం ఉడికించాలి. ఇలా క్లాతుల్ని ఉడికించి ఆ తర్వాత వాష్ చేసుకుంటే మనకి పని ఈజీ అయిపోతుందండి. ఇలా ఉడికించడానికి మనకు పెద్ద టైం ఏమి పట్టదు. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెడితే చక్కగా ఒక పొంగు వస్తుంది. ఆ తర్వాత తీసి కొద్దిగా చల్లారనివ్వాలి. అంటే పూర్తిగా మరీ చల్లగా అయ్యే వరకు ఉండొద్దండి. మనం చేతులతో పట్టుకోగలిగిన వేడున్నప్పుడే ఈ విధంగా వాష్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతాయి. జిడ్డు వాసన కూడా ఉండదండి. మనం నిమ్మరసం కూడా వేసాం కాబట్టి. చూసారు కదండీ! ఉడికించిన నీళ్లు చాలా చిక్కగా గంజిలాగా వచ్చాయి. మళ్ళీ మనం ఉతుకుతున్నప్పుడు కూడా అదే విధంగా మురికంతా వచ్చేసింది. ఆ తర్వాత 2, 3 సార్లు శుభ్రంగా ఇలా మంచినీళ్ళలో జాడించేసి పిండి నీట్‌గా ఆరబెట్టుకుంటే సరిపోతుందనమాట. మంచిగా ఎండలో ఆరితే ఇంకా నీట్‌గా ఉంటాయండి. సాధ్యమైనంత వరకు ట్రై చేయండి. కిచెన్ నాప్కిన్స్ ఎప్పుడు కూడా నేనైతే ఈ విధంగా డార్క్ కలర్సే వాడుతూ ఉంటాను. మనకి కొంచెం మురికి తొందరగా కనిపించకుండా ఉంటాయని. ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దామండి. ఇది వచ్చేసి ఒక మంచి కషాయం అండి. కషాయం అనగానే భయపడకండి. దీంతో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. దీన్ని తయారు చేయడానికి కూడా మనకి ఎక్కువ కష్టం కూడా ఉండదండి. కేవలం మన పోపుల డబ్బాలో ఉండే వస్తువులతోనే చక్కగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ వాళ్ళకైతే, అంటే గ్యాస్ ప్రాబ్లం ఉండి ఏది తిన్నా సరిగ్గా అరగట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఉదయం సాయంత్రం కూడా కొంతమంది గ్యాస్‌కు సంబంధించిన టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు కదా! అలా వేసుకోకుండా చక్కగా ఈ కషాయాన్ని తాగి చూడండి. దీనికోసం కావాల్సింది 2 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ వాము,
అలాగే అర స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక అర స్పూన్ వచ్చేసి మిరియాలండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క అనమాట. ఇంకా చివరిగా చూస్తున్నారు కదండి, కొన్ని ఆకులు తులసాకులనమాట. ఇవన్నీ ఉంటే మనకి చక్కగా ఒక గ్లాసు వరకు కషాయం తయారవుతుంది. ఇవన్నీ ఒక్కసారి నీళ్ళల్లో మనం ఒకసారి వాష్ చేసుకుందామండి. నేను ఎందుకంటే తులసాకులు కూడా వాష్ చేయలేదు. ఒకసారి నీట్‌గా అన్నీ కూడా ఈ విధంగా వాష్ చేసుకుంటే డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. ఇలా వాష్ చేసేసి వడకట్టేద్దామండి. ఇలా వడకట్టేసి ఒక గ్లాసున్నర దాకా నీళ్లు తీసుకుందాం. వేరొక గిన్నెలోకి ఒక గ్లాసున్నర నీళ్లు తీసుకుంటే మనకి గ్లాస్ కషాయం అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వరకు మరిగించాలండి. ఇలా మరిగించినప్పుడు చక్కగా దీనిలోని ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మనకి నీళ్ళలోకి వచ్చేస్తాయి. ఇది ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఒక గ్లాస్ తాగండి. మీకు టాబ్లెట్ అవసరం ఉండదండి. గ్యాస్ సమస్య ఉన్నవాళ్లే కాదండి, నార్మల్ వాళ్ళు కూడా చక్కగా ఇలా తాగొచ్చనమాట. పొట్ట రోజంతా కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కొంచెం హెవీగా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు, అంటే ముఖ్యంగా నాన్ వెజ్‌లు అవి తిన్నప్పుడు కొంచెం మనకి త్వరగా అరగాలన్నా కూడా ఈ కషాయం బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండీ, గ్లాసున్నర నీళ్ళకి ఒక గ్లాస్ కషాయం అయితే వచ్చింది. గ్యాస్ సమస్య కాస్త ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కనుక ఉదయం, సాయంత్రం కూడా తీసుకోవచ్చండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు ఇంకా టేస్ట్ కోసమని ఒక అర స్పూన్ తేనె వేస్తున్నానండి. ఇదైతే ఆప్షనల్. డైరెక్ట్‌గా తాగినా కూడా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం తాగలేము అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా కొంచెం తేనె కలుపుకొని తాగొచ్చు. లేదంటే ఇందాక మనం మరిగించేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కనైనా వేయొచ్చండి. ఈ కషాయం మీలో ఎంతమందికి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి, 5th టిప్ చూద్దాం. ఇదేంటంటే ఇలా ఎక్కువ గోంగూర ఉన్నప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. మామూలుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేట్లయితే మనకి ఎంత కావాలో అంతే తెచ్చుకుంటాము. కానీ ఇదొచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్‌గా పండించిన ఆకనమాట. దాన్ని నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నానండి. చాలా ఎక్కువే ఉంది కదా, ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే మనకి 4 రోజుల కన్నా ఉండదు కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నానండి. బాండీలో ఒక 2, 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుని ఈ విధంగా ఆకు మొత్తాన్ని వేశాను. ముందుగానే నేను గోంగూరని ఒక 2, 3 సార్లు కడిగానండి. కడిగేసి ఒక చిల్లులు గిన్నెలో వడకట్టాను. ప్రత్యేకంగా ఆరబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా చేయడం నేనిది రెండోసారండి. ఆల్రెడీ ఒకసారి చేస్తే చాలా బాగుంది 15 డేస్ వరకు. అందుకే ఈ టిప్‌ని మీకు కూడా షేర్ చేస్తున్నానండి. దీనిలోనే కొంచెం ఉప్పు అలాగే పసుపు కూడా వేశానండి. వేసేసి కాసేపు ఈ విధంగా మగ్గబెట్టాలి. మీడియం ఫ్లేమ్‌లో కాసేపు స్టవ్ పైన ఉంచేస్తే, అంటే ఒక 5 నిమిషాలకే మగ్గిపోతుందండి. తర్వాత ఇంకో 5 నిమిషాలు స్టవ్ పైనే ఉంచేస్తే ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుందనమాట. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే మనం అన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. పచ్చడైనా, పప్పైనా, ఇంకా చికెన్‌లోకి, మటన్‌లోకి కూడా మనం గోంగూర వేసి మనం కర్రీస్ చేస్తాం కదా, అలా కూడా మనం ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మూతని టైట్‌గా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత తీసుకుని వాడుకోవచ్చు. ఇవాల్టి వీడియో ఇంతేనండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.